మురళీపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు. తిరుపతి జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను ఇబ్బంది పెడితే కేసులు పెట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. గతంలో పోలీసులను అడ్డుపెట్టుకుని తమపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. మద్యం నకిలీ బ్రాండ్లను వైసీపీ హయాంలో అమ్మి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. గూడూరు పట్టణంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. గూడూరులో రౌడీయిజంను ప్రోత్సహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. పరిస్థితుల్లో ఎన్నో వందల టిప్పర్లు ఈరోజు పనిచేస్తున్నాయి. ఏ టిప్పర్ ఎవరిదో కూడా నాకైతే తెలియదు. ఇంతవరకు ఏ టిప్పర్ ఎవరిదో తెలియదు. ఏదైనా దగ్గరికి వస్తే పెట్టుకోమని ఫోన్ చేస్తాను తప్ప ఆపండి నేను ఫోన్ చేయను. అది నా ఇంట్లో ఉండలేదు. ఆపండి అని చెప్పేటువంటి మాట నా ఇంట్లో ఉండలేదు. ప్రతిపక్షమైనా లేకపోతే అధికార పక్షం అయినా ఎప్పుడు కూడా నా శత్రువు కూడా నేను ఎప్పుడు అలాంటి విషయాల్లో నేను హాని చేయనని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. అట్లాగే నేనేదో మా పార్టీ తెలుగుదేశంకి వచ్చి శ్రమపడి తర్వాత పార్టీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ నా తెలుగుదేశం పార్టీ నేను పోయి ఆయన దాన్ని ఏదో గుప్తాధిపత్యం చేశాను. నేను తెలుగుదేశం భర్త నందమూరి తారక రామారావు టికెట్ ఇచ్చాను. నాకు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. నీకు కూడా తెలుసు, నీకు కూడా తెలుగుదేశం పార్టీ, నువ్వు వేరే పార్టీ కాదు అప్పట్లో. కాబట్టి వచ్చిన తర్వాత ఏమీ సమస్య లేనట్టు ఈ గూడూరు కానిచ్చినట్టు టిప్పర్ సమస్య